హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు 27th సెప్టెంబర్ దేవరం మూవీ రిలీజ్ అవుతుంది. బట్ నేను దేవరం మూవీ టికెట్ని ఫ్రీగా బుక్ చేసుకున్నాను, అది కూడా పీవీఆర్ నెక్సెస్ మాల్లో. మండే రోజు మార్నింగ్ 11:25కి నేను మాత్రమే కాదు, మా చెల్లి కూడా ఫ్రీగా బుక్ చేసుకుంది. సో ఎలా బుక్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్, ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవద్దు, మనకి వ్యాలిడ్ ఉంటుందా లేదా అనే ప్రతి దాని గురించి కంప్లీట్గా వీడియో చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఎవరైతే హీరో ఫ్యాన్స్ ఉంటారో, డైహార్డ్ ఫ్యాన్స్, వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయిపోతారు. సెకండ్ డే థర్డ్ డేకి అస్సలు వెళ్ళరు. సో ఎవరైతే నేను ఫస్ట్ డేనే వెళ్తాను, ఫస్ట్ డేనే చూస్తాను అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అస్సలు యూజ్ ఉండదండి, వేస్ట్ మీకైతే. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేసేసేయండి, వేరే వీడియోస్ చూసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. చాలామందికి మనీ ఎక్కువ పెట్టి మూవీస్కి వెళ్ళలేక ఓటీటీస్లో వచ్చినాకనే చూద్దాము, ఇంకొంతమంది అయితే టీవీలో డైరెక్ట్ రిలీజ్ అయినాకనే చూద్దాము అని ఉన్న సాధారణమైన మనుషులు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది యూస్ఫుల్ అవుతుంది. ఎందుకనంటే నేను ఒక 2 months నుంచి ఇది వాడుతున్నాను, నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. సో ఈ ప్రాసెస్ని మీరు కనుక అప్లై చేస్తే మీకు కూడా చాలా మనీ సేవ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక్క మూవీకి పెట్టాల్సిన టికెట్కి మీరు ఇక చాలా మూవీస్ చూస్తారు. సో వీడియోలోకి వెళ్తే, మన తెలుగు ప్రజలకి సినిమా అంటే పిచ్చి పిచ్చి అభిమానం. మనకి అభిమానం ఉండొచ్చు, బట్ మూవీ తీసే వాళ్ళకి అదొక బిజినెస్. వాళ్ళు బిజినెస్ కిందనే చూస్తారు. ఇప్పుడు మూవీకి వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారు దాన్ని బట్టి టికెట్ ప్రైజెస్ని సెట్ చేసుకుంటారు. అకార్డింగ్ దట్ మన ప్రాఫిట్స్ మనం తీసుకోవచ్చు అని. అక్కడికి వెళ్ళాక టికెట్ రేట్లు మనం చూస్తున్నాం కదా, 150 ఉండాల్సింది 190 అవుతుంది, 200, 250, 300 ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు దేవరం మూవీ నేను పీవీఆర్ నెక్సెస్ మాల్లో 350 చూపిస్తుంది, విత్ ట్యాక్సెస్ 391, 93 అలా చూపిస్తుంది. నాకు ఫ్రీగా దొరికేసిన టికెట్. ఇది మీకు ఎలా దొరకాలి, ప్రాసెస్ ఏంటి కంప్లీట్గా చెప్తాను. సో వీడియో మొత్తం చూశాక మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మీకోసం చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు వీడియో లోపలికి వెళ్తే, ఇది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే పీవీఆర్ పాస్పోర్ట్. మీలో చాలామంది వినకపోవచ్చు, బట్ పీవీఆర్ పాస్పోర్ట్ ఏంటంటే మనం ఒక్క పాస్ తీసుకోవాలి. అది 1 month ఉంటుంది లేదా 3 monthsకి ఉంటుంది. ఇప్పుడు నువ్వు 1 monthకి ఒక పాస్ తీసుకున్నావు అంటే ఆ 1 monthలో నువ్వు 4 movies చూడొచ్చు ఫ్రీగా. ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా. ఓన్లీ ఏంటంటే ఇప్పుడు మనకి మూవీ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఒక ప్రైస్ చూపిస్తారు, 150, 200, 295 లేదా 350 ఇలా చూపిస్తారు కదా. అంత అమౌంట్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. దీని తర్వాత అడిషనల్గా ఛార్జెస్ ఉంటాయి కదా, లైక్ 20 రూపీస్, 27 ఈ ఎక్స్ట్రా ట్యాక్సెస్ లాగా పడతాయి చూడు, వాటికి మాత్రమే మనం పే చేయాలి. సో ఇప్పుడు పీవీఆర్ పాస్పోర్ట్ ఎవరు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళకి యూస్ఫుల్, ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ మనం ఎవరు యూజ్ చేసుకోవాలి. ఈ పీవీఆర్ పాస్పోర్ట్ అనేది కొన్ని డేస్లో వ్యాలిడ్ ఉండదు. దాంట్లో మెయిన్గా వచ్చేసి ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఈ 3 days కాకుండా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఈ 4 days మనం మూవీస్ని ఫ్రీగా చూడొచ్చు. ఏమైనా పండుగలు, ఫెస్టివల్స్ వీక్ డేస్లో అంటే మండే టు థర్స్డేలో వచ్చాయనుకోండి, అప్పుడు మనం వాటిని యూజ్ చేయలేము. ఇప్పుడు ఏవైతే హాలిడేస్ ఇవన్నీ అంటున్నామో వాటిని బ్లాక్అవుట్ డేస్ కింద వీళ్ళు కన్సిడర్ చేసి మనకి మూవీ పాస్ అనేది అక్కడ వ్యాలిడ్ కింద కన్సిడర్ చేయరు. ఇప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పీవీఆర్, ఐమాక్స్ ఇలా ఏంటంటే వీటిలో 4DX అని, రిక్లైనర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని మనం యూజ్ చేసుకోలేము. నార్మల్ సీటింగ్స్ ఉంటాయి కదా, అవే చాలా కంఫర్టబుల్, వాటిలో మాత్రమే మనం బుక్ చేయగలుగుతాం. అండ్ ఒకే మూవీని మనం మల్టిపుల్ టైమ్స్ చూడలేము, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పీవీఆర్ పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి, డైరెక్ట్ మీకు స్క్రీన్ మీద తీసుకెళ్తాను చూడండి. సో ఫస్ట్ గూగుల్కి వెళ్ళి పీవీఆర్ పాస్పోర్ట్ ఎంటర్ చేసినాక మీకు కింద స్క్రోల్ చేస్తే పీవీఆర్ పాస్పోర్ట్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్ మనం హైదరాబాద్ పెట్టేసుకుంటాము. అండ్ ఇక్కడ మనకి మంత్లీ పాస్ ఉంటుంది అండ్ క్వార్టర్లీ పాస్. ఇప్పుడు ఈ మంత్లీ పాస్ అనేది ఏంటంటే మంత్లీ మనకి 349 డెబిట్ అవుతుంది. అది మనం మంత్లీ అంటే 1 month అని తీసుకోలేం, ఎవ్రీ మంత్ 349, అలా 3 monthsకి ఆటో డెబిట్ పెట్టే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో డైరెక్ట్లీ 349 3 monthsకి కట్ అవుతుంది. లేదు 1 time తీసుకోండి అయిపోతుంది అని అనుకుంటే మనకి పక్కన జోన్ మన ఏమంటారు క్వార్టర్లీ ఎంత 1047, జస్ట్ 349 యాడ్ చేస్తే 1047 అవుతుంది. ఇక్కడ మనకి ఈ 1 month తీసుకుంటే ఏం రావు, కానీ అదే మనం క్వార్టర్లీ ఒకేసారి తీసుకుంటే మనకి ఫుడ్ వాచెస్ వస్తాయి. అది ఒక 350 రూపీస్ వరకు వస్తుందంట, 50 అని. మేమైతే ఇప్పటిదాకా వాడలేదు, ఒకసారి చూడాలి అది ఎలా యూజ్ అవుతుంది అంతా చూడాలి. అండ్ ఇక్కడ మనం దీని గురించి చూసుకున్నాం ఎలా. ఇప్పుడు మంత్లీ పాస్ తీసుకున్న, ఈ క్వార్టర్లీ పాస్ తీసుకున్న, మంత్లీ మనకి 4 movies చూడొచ్చు.
సో 1+1+1 అంటే 3 మంత్స్కి 12 మూవీస్. ఇక్కడ మనం క్వార్టర్లీ తీసుకున్న 12 మూవీస్ చూడాలి. ఇక్కడ అడిషనల్గా ఏమైందనంటే ఈ ఎఫ్ఎన్బి అనేది వాచెస్ యాడ్ అయినాయి, అవి 350 రూపీస్ వర్త్. ఇవి ఓన్లీ పీవీఆర్కి మాత్రమే కాదు, ఐనాక్స్ మూవీ థియేటర్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈజీగా బుక్ చేసేసుకొని టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇది మనం ఓన్లీ పీవీఆర్ దాంట్లోనే అప్లై చేసుకోవాలి. పీవీఆర్ అప్లికేషన్ కానీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత బుకింగ్ కూడా మనం పీవీఆర్ అప్లికేషన్లోనే చేసుకోవాలి. booking.com లేదా అదర్ movie.coms ఉంటాయి కదా బుకింగ్ ప్లాట్ఫామ్స్, దాంట్లో మనం బుక్ చేసుకోలేము. జోన్ బి అంటే ఇది మనది జోన్ బి కింద కన్సిడర్ చేస్తారు. అయితే ఇది ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతుంది, ఇది మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుడుచేరి, కేరళ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్ ఓన్లీ. ఇప్పటికీ నేను 6 మూవీస్ కంప్లీట్ చేశాను. ఇది దేవరా 7th మూవీ. ఇంకా మా దగ్గర ఒక 5 మూవీస్ ఉన్నాయి, అవి అక్టోబర్ 28, 29 లోపు కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఫస్ట్ ఇప్పుడు మీకు వీటిలో ఏది కావాలంటే అది ఈదర్ 1 మంత్ లేదంటే క్వార్టర్లీ. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ 1 మంత్ అని అనుకుందామండి. అదేంటి, ఇప్పుడు జాయిన్ నౌ అని కొట్టేయండి. ఇక్కడ మొబైల్ నంబర్, నేనైతే ఇప్పుడు వేరే నెంబర్ ఇస్తున్నాను. ఆల్రెడీ మాకు నా నంబర్ మీద ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఫ్రెష్గా చూపించదు. అండ్ మీ నెంబర్ ఇచ్చేసి ఎంటర్ చేసినాక మీకు ఓటీపీ అండ్ మీ ఫ్యూ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ ఇది మా పచ్చడి బిజినెస్ది నంబర్ అనమాట, అవలేహ క్విక్ హిట్స్. మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. రుచికరమైన పచ్చళ్ళు ఇంట్లోనే స్పెషల్గా తయారు చేసి మీకు డెలివర్ చేస్తాం. అన్నీ మీరు ఆర్డర్ చేసిన తర్వాతనే మేము ప్రిపేర్ చేసి మీకు డెలివర్ చేస్తాం. మిగతా వాళ్ళగా ముందే చేసి స్టాక్ ఎప్పుడో మెయింటైన్ చేసి మీకు డెలివర్ చేయము. అండ్ ఒకసారి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పెడతాను, వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఆర్డర్ చేయాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కూడా పెడతాను, దానికి మీరు డైరెక్ట్గా కాల్ చేసి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్స్ కూడా తీసుకుంటాం మేము. మీరు డైరెక్ట్ ఆర్డర్ చేసేయచ్చు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇక్కడ మీ డీటెయిల్స్ అవి ఇవన్నీ ఇచ్చేసి నౌ ప్రొసీడ్. ఇక్కడ ప్రొసీడ్ అయినాక సేమ్ ఈ నెంబర్కి మళ్ళీ మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. మనం అవలేహ అనే దాంతో లాగిన్ అయిపోయినాం, లాగౌట్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏం కావాలి, మనకి 1 మంత్ తీసుకుందాం. 1 మంత్ చెక్ చేసాము. ఇక్కడ మీకు కింద ఈ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మీకు చూపించినవే. అండ్ నౌ ఇక్కడ జాయిన్. సో ప్రొసీడ్. ఇక్కడ మనం ఆల్రెడీ ఇచ్చిన యూజర్ నేమ్, ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇది మెయిన్ అనమాట మన కమ్యూనికేషన్కి కానీ మళ్ళీ మన ప్రూఫ్ ఐడెంటిటీ కోసం కానీ ఇవి మెయిన్ అనమాట. మన యూజర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అండ్ ఆల్సో మన మొబైల్ నెంబర్. అండ్ నో డైరెక్ట్లీ సబ్మిట్ అండ్ ప్రొసీడ్. ఇప్పుడు చూడండి ఇక్కడ టోటల్ అంతా 349. ఇప్పుడు మీరు డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చేయండి. సో ఇప్పుడు నాది లాగిన్ చేశాను అనమాట. ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు చూడండి మేము 1047 అంటే మంత్లీ 349. మేము చూసినవన్నీ చూడండి ఎన్ని విజిట్స్, అవుట్ ఆఫ్ 12 7 అంటే దాంట్లో ఆల్రెడీ 6 అయిపోయినాయి. 7th దేవరా మూవీ టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి 7th అది. ఇప్పుడు దేవరా మూవీ అసలు బుక్కే అవ్వదు, మాకు ఛాన్స్ దొరకదు అని అనుకుంటే 10 days దాకా అయితే ఆగాల్సిందే కంపల్సరీ అని అనుకున్నాం. అలాంటి దేవరా మూవీ కూడా మండే రోజు అంటే 4th డేనే మాకు మూవీ టికెట్ బుక్ అయిపోయింది. ఒకవేళ మీకు నచ్చి ఇది చేసుకోవాలనుకుంటే చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సింపుల్గా మీరు జస్ట్ ఆ ప్రాసెస్ కూడా డైరెక్ట్ ఇప్పుడు నేను స్క్రీన్లో ఇప్పుడు దేవరా మూవీ ఎలా చేసినా దాని బుకింగ్ కూడా చూపిస్తాను. సింపుల్గా మన టికెట్స్ ఎలా అయితే బుక్ చేసుకుంటాం అలానే పోతూ ఉండాలి. ప్రాసెస్ అంతా పోతుంటే లాస్ట్లో మనం పేమెంట్కి ఒక స్టెప్ ముందు మనకు పైన పాస్పోర్ట్ రిడీమ్ అని చెప్పి ఉంటుంది, అది క్లిక్ చేస్తే యువర్ పాస్పోర్ట్ ఈజ్ ఎలిజిబుల్ అని చెప్పేసి యూ గాట్ 350 ఆఫ్, 200 ఆఫ్, 295 ఆఫ్ ఇలా చూపిస్తుంది. సో నేనైతే సజెస్ట్ చేస్తున్నాను పీవీఆర్ పాస్పోర్ట్ తీసుకోవడం వల్ల అయితే యూస్ఫుల్ అని చెప్పేసి. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే పీవీఆర్ పాస్పోర్ట్ తీసుకుంటే మంచిదేనా? ఫ్రీగా అయితే ఇస్తుండే, ఒక మూవీ టికెట్ ఇస్తుండే, నాకు మిగతా 3 మూవీలు ఫ్రీగా ఇస్తుండే ఒక మంత్కి. నాకు అది చాలు. నాకు అది ఫస్ట్ డే అయితే ఏంది, 10th డే అయితే ఏంది, 20th డే అయితే ఏంది, నేనైతే ఫ్రీగా ఒక మూవీ చూస్తున్నాను కదా. సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. సో అలా సాటిస్ఫాక్షన్ మీరు ఫీల్ అవ్వాలి అని అనుకుంటే ఈ పాస్పోర్ట్ అనేది తీసుకోండి. లేకపోతే లేదు నేను ఫస్ట్ డే సెకండ్ డేగా కంపల్సరీగా చూడాలనుకున్న వాళ్ళకి అసలు ఈ వీడియో యూస్ఫుల్గా కాదు. అసలు ఈ పాస్పోర్టే తీసుకోకండి, మీకు వేస్ట్, అనవసరంగా మీకు 1000 రూపాయలు బొక్క, ఎందుకంటే 3 months ఉంటుంది కాబట్టి. సో ఇదే అండి వీడియో. ఇంతవరకు చూస్తే ఒకవేళ ఇది యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసి పాస్పోర్ట్ గురించి, పీవీఆర్ పాస్పోర్ట్ గురించి అర్థమైపోయి అప్లై చేసుకుంటే కామెంట్ చేయండి ఎలా అనిపించింది. ఒకవేళ ఇంతవరకు చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.